మీ పాపనా బాబా పాప ఉన్నది సార్ 10th కృష్ణవేణి టాలెంట్ స్కూల్ 10th ఇప్పుడు ఎగ్జామ్ రాస్తుంది మార్నింగ్ 9 అని చెప్పింది 9 కి సెంటర్కి వెళ్తామ్మా 9:30 ఎగ్జామ్ కావచ్చు అని చెప్పేసింది. ఇప్పుడు నేను హాస్టల్లో ఉంటది పాప. హాస్టల్ సార్కి ఫోన్ చేశాను, పాపకు ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్ మాట్లాడతా, ఎగ్జామ్ మరి ఫియర్ కదా ఫస్ట్ రాయడం, మరి ఎట్లా రాసిందో తెలుసుకుందామంటే మేడం ఎగ్జామ్ లేట్ ఉంది మేడం, అన్ని సెంటర్ వాళ్ళు వచ్చేసారు, ఆ ఒక్క సెంటరే లేట్ ఉంది మేడం అంటే ఎందుకు సార్ అని అంటే పేపర్ ఏదో చేంజ్ అయ్యిందట మేడం, మళ్ళీ రీ ఎగ్జామ్ పెడుతున్నారు మేడం 2 hours లేట్ ఉందట అని చెప్పేసి అన్న వరకే నేను తొందరగా ఎగ్జామ్ సెంటర్ కాడికి వచ్చేసిన. ఇక్కడ పేరెంట్స్ ఎవరు చెప్తలేరు, మాకు తెలియదు అంటున్నారు. అందుకోసమే మీడియా అడిగే ప్రయత్నం మీరేమైనా చేసారా? ఎందుకు లేట్ అయింది? 12 గంటలకే పూర్తి కావాలి. ఇప్పుడే వచ్చిన సార్ 5 minutes అవుతుంది, నేను వచ్చినాక 2 minutes కి కలెక్టర్ సార్ వచ్చారు. వీళ్ళకి ఎవ్వరికి తెలియదట, నేను వచ్చి మాట్లాడుతూనే ఉన్నా ఆల్రెడీ. ఎగ్జామ్ ఎందుకు లేట్ అవుతుంది, అక్కడ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు కదా, అడగండి ఫస్ట్ రీజన్ ఎగ్జామ్ ఎందుకు లేట్ అయింది. గవర్నమెంట్ స్కూల్ కదా, ప్రైవేట్ స్కూల్ అయితే రెస్పాన్సిబిలిటీ ఉంటుందో అనుకోవచ్చు, దీనికైతే ఇది సెంటర్ది కదా సార్, ఇది గవర్నమెంట్ కాబట్టి ఎక్కువ రెస్పాన్సిబిలిటీ స్కూల్ కు ఉంటది కదా, గవర్నమెంట్ కు ఉంటది, కలెక్టర్ కు ఉంటది, స్కూల్ కు ఉంటది కదా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ. అది ఏమైంది, ఎక్కడ రీజన్ అయింది అనేది కావాలి అంతే. ఫస్ట్ స్టార్టింగ్ ఎగ్జామ్ మారిందని అంటున్నారు, తెలుసా ఈ విషయం? పేపర్ మారిందా మారలేదా, మరి ఏమైంది ఏంది అనేది ఫస్ట్ లేట్ ఎందుకు జరిగిందో మీరు తెలుసుకోండి సార్ మీడియా వాళ్ళు, ఫస్ట్ అది రీజన్ కావాలి అంతే.